ఇది దేవుని పక్షాన దేవుని వాక్కుగా నేను రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము ఎంతైతే నెమ్మదిగా ఉంటామో, ఎంతైతే ప్రశాంతంగా ఉంటామో అంత మనకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, డైట్ జాగ్రత్తగా తీసుకొని ఆరోగ్యాలు మరి జాగ్రత్తగా ఉంచుకొని మరి ప్రిపరేషన్ అనేది చేయండి. ఖచ్చితంగా దేవుడు మరి మనకి మేలు చేస్తాడు, అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. జూన్ 1 నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్స్, అలాగే డిఎస్సి ఎగ్జామ్స్, ఇంకా ఆయా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే మీరు ఎక్కడ ఎవరు ఏ టెన్షన్ పడవద్దు. దేవుడు మన పక్షాన ఎలా అయితే నిర్ణయించున్నాడో ఆ చిత్తం ప్రకారం వెళ్ళిపోతాం. ఇది కాకపోతే ఇంకోటండి, ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు ఇదే నేను నా జీవితం ఇదే. ఇది కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ప్రియులారా ప్లీజ్ అలా వద్దు. మన జీవితం చాలా స్వల్పమైంది, చాలా విలువైంది. దయవుంచి ప్రభు నామంలో దేవుని ఆత్మను బట్టి నేను ప్రేరణలోనికి వచ్చి నేను దేవుని వాక్కుగా రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ నువ్వు ఒకవేళ ఆ యొక్క ఎగ్జామ్ కి అటెంప్ట్ చేసి ఒకవేళ సక్సెస్ అయ్యి దేవుని కృపను బట్టి మరి పొందుకుంటే దేవునికే మహిమ. ఏదైనా ఒక మిస్టేక్ జరిగి అట్లా ఇదైంది అనుకో, ఏమొద్దు, ఇంకొకటి ట్రై చేద్దాం. ఇంకోటి దేవుడు ఇచ్చిన జీవితం ఉంది, అది యొక్క ఆ లైఫ్ టైం అంతట్లో మనం ఇంకొక అవకాశం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎక్కడ ఎవరు నిరుత్సాహపడద్దు. దయచేసి మీ అందరి కోసం మేము బలంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలగో అంతవరకు, చదివినంత వరకు నెమ్మదిగా చదవండి. దేవుడు మీకు మీ పక్షాన ఉండి ఆయనే కార్యం చేస్తాడని ప్రభు నామములో మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ పరిస్థితులన్నిటిని